ప్రైజ్ ది లార్డ్. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, నేను వారి దేవుడినయుందును వారు నా జనులయుందురని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె ఎంత చక్కటి వాగ్దానం చూడండి. ప్రభువు తను దేవుడిగా ఉండి మనము తనకు జనులుగా ఏర్పరచుకొని ఉన్నాడండి. దేవుడే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రభు చెప్తా ఉంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నానని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని నేను దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు, మనము ఆయన ప్రజలమై ఉన్నాము. నిశ్చయముగా మనకి ఏది కూడా హాని చేయదు. ఎంతోమంది విరోధంగా లేస్తూ ఉండొచ్చు, ఎన్నో ప్రతికూలమైన అనుభవాలు కలుగుతూ ఉండొచ్చు, ఎంతోమంది మీ జీవితాల్లో శ్రమను కలగచేయాలని, ఆవేదన కలగచేయాలని చెప్పి అపవాది కూడా నీ జీవితాల్లో ఎన్నో పోరాటాలు కలగచేస్తూ ఉండొచ్చు. కానీ ధైర్యం కలిగి ఉండు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. మనని ఎవ్వరు కూడా ముట్టలేరు. మనని ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడిగా ప్రభు ఎంచుతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. తప్పక మీ జీవితాల్లో మేలు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.